సీజర్స్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రతి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వేలెన్స్ టీంను ఉంచాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందన్నారు. వచ్చే నెల 3వ తేదీన సీజర్స్ అంశంపై సీఎస్ డీజీపీలతో భారత ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 నిత్యావసర సేవల శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందన్నారు. అయితే నేరుగా కానీ ఎన్కోర్ పోర్టల్ ద్వారా కానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి దుర్ఘటనలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దురదృష్టవశాత్తు ఎటువంటి దుర్ఘటనలు జరిగినా తక్షణమే తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా రాంపూర్ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని నిన్న సందర్శించారు. పెన్నుశిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గోనెపల్లి చేరుకుని అక్కడి నుంచి వాహనంలో పెంచలకోన చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి ఉండవల్లి వెళ్లారు. ఆయన వెంట ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, హేమలత, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టులో లక్షల కోట్ల విలువ గల డ్రగ్స్ పట్టుపడడంపై సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి కావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. పోర్టులు ప్రైవేట్ పరం చేయడమే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కారణంగా గోచరిస్తోందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఆదానికి దాసోహం అంటూ పోర్టులను ప్రైవేట్ పరం చేయడంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు రెక్కలు వచ్చాయన్నారు. యువత భవిత, ప్రజల రక్షణను ప్రశ్నార్థకం చేసేలా ఏపీలో గంజాయి, డ్రగ్స్ కలకలం రేపుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ రాకెట్ వెనుక అధికార వైసీపీ నేతలు, పలువురు అధికారుల హస్తం, ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయన్నారు. విశాఖ పోర్టులో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారంటే నిజంగా మరి రాష్ట్రంలో ఈ గతంలోనే గంజాయి ఉంది. ఇవాళ ఈ డ్రగ్స్ వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది ఒక మన రాష్ట్రానికే కాదు, ఇక్కడ నుంచి ఒక సెంటర్గా పెట్టుకొని దేశానికంతా కూడా సప్లై చేస్తున్నారనే మన అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకంటే గతంలో ముంద్రా పోర్ట్లో ఏదైతే వచ్చిందో అప్పుడు దొరికినప్పుడు దేశమంతా సంచలనం కలిగించింది. ఇవాళ దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ ఇక్కడ సిబిఐ వారు పట్టుకున్నారంటే అందులో సంధ్య ఆక్వా ఫార్మ్కి సంబంధించి మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేరు మీద ఈ డ్రగ్స్ అన్ని కూడా దిగుమతి అయినాయంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది అధికార పార్టీ యొక్క మద్దతుతోనే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి బ్రెజిల్ నుంచి ఏదైతే 25,000 కేజీల డ్రగ్స్ని ఇక్కడ తెచ్చుకున్నారు, వారు ఎంతటి వారైనా సరే అందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారంటున్నారు, కొంతమంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తా ఉన్నారు, వ్యాపారస్తులు సహజంగానే అందులో ఉంటారు. వీళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపాలి, కఠినంగా శిక్షించాలి. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేయడానికి ఒక చేతగాని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాళ్ళతో కుమ్మక్కయ్యే ప్రభుత్వం, లాలుచుబడే ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది.
విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్ ఉదంతం కలకలం రేపిందని దీనిపై ప్రత్యేక బృందం ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పర ఆరోపణలు చూస్తుంటే ఈ పార్టీల మద్దతుతోనే డ్రగ్స్ మాఫియా నడుస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుస్తామని వారు ప్రజలకు హామీ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ కంటైనర్లు దిగుమతి చేసుకున్న కంపెనీ ఓనర్లతో తమకు సంబంధం ఉందో లేదో ఆ పార్టీలు ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. రొయ్యల మేత పేరుతో డ్రగ్స్ దిగుమతి చేయడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం అండ లేకుండా సాధ్యం కాదన్నారు. వారికి సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్పోల్ నుంచి 18వ తేదీకే సమాచారం వచ్చినా 4 రోజులు ఎందుకు ఆలస్యం చేశారో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. విశాఖలో 50,000 కోట్ల రూపాయల విలువ కలిగిన డ్రగ్స్ అక్రమంగా సంధ్య ఆక్వా కంపెనీ దిగుమతి చేసుకోవటాన్ని చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాలి. మన రాష్ట్రం ఈరోజు డ్రగ్ మాఫియాకి ఆనవాలంగా మారింది, కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ డ్రగ్ మాఫియాలతో సంబంధం ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు ఒకరిపై ఒకరు పరస్పరం చేసుకున్న ఆరోపణలు బట్టి చూస్తేనే అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం వాళ్ళు చేశారని వైసీపీ, బీజేపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం, వైసీపీ పార్టీ వాళ్ళు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే ఈ సంధ్య ఆక్వా కంపెనీ వాళ్ళ బంధువులు, లేకపోతే ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరెవరు ఏ పార్టీలో సంబంధం ఉన్నారో దీని అన్నిటిని కూడా ఆయా పార్టీల నేతలు బట్టబయలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. పొంగనూరు నుంచి పోటీ చేసే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తానని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సవాల్ విసిరారు. ఎక్కడ అవినీతి జరిగినా టీడీపీ, వైసీపీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. భారత చైతన్య యువజన పార్టీని ప్రజలు ఆదరించాలని 1-2 రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లోపాయికారికంగా సహకారం ఇచ్చింది చంద్రబాబు నాయుడని అన్నారు. టీడీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంలోని రోడ్డు పనులు కూడా పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిందని, విద్యుత్ శాఖలో ఎంతో అవినీతి జరిగిందని చెప్పారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. దీని యజమాని ఈశ్వేశ్వరరెడ్డి జగన్ బినామీ అని పేర్కొన్నారు. ఈ కంపెనీ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో టీడీపీకి 40 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ద్వారా కంపెనీ ద్వారా బాండ్స్ టీడీపీకి వెళ్లాయని అన్నారు. అవినీతిలో ఈ 2 పార్టీలకు భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డికి అనుకూలంగా టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారని అన్నారు. కుప్పం, పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి చంద్రబాబుకు చీకటి ఒప్పందం ఉందన్నారు. గత 5 సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు అవినీతిలో 15,000 కోట్ల రూపాయలు దోపిడీ జగన్ చేశారని, ఎక్కడ అవినీతి జరిగినా టీడీపీ, వైసీపీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు. భారత చైతన్య యువజన పార్టీ ప్రజలను ఆదరించాలని 1-2 రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పొంగనూరు నుండి పోటీ చేసి పెద్దిరెడ్డిని ఓడిస్తా అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన 1995 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాకు సంబంధించి రామచంద్రారెడ్డి గారికి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లోపాయికారిగా పూర్తిగా సహకరించింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయము అందరికీ తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో జరిగిన నీటి ప్రాజెక్టుల దగ్గర నుండి, రోడ్ల పనుల దగ్గర నుండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన రోడ్డు పనులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన సంస్థ పీఎల్ఆర్ కంపెనీనే చేపట్టింది తప్ప ఇందులో వేరే కంపెనీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కంపెనీలు కానీ ఏ ఒక్క పని చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు 1,000 కోట్ల రూపాయలు రామచంద్రారెడ్డి గారి సొంత సంస్థ పీఎల్ఆర్ కంపెనీకి అప్పజెప్పారంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందము ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. లోక్సభ ఎన్నికల ముందు అన్ని ప్రతిపక్ష పార్టీల గొంతును అణచివేయడానికి ఒక పన్నాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఇండియా కూటమి నేతలు విమర్శించారు. మోడీ నియంతృత్వం ఇప్పుడు ముఖ్యమంత్రుల అరెస్టు వరకు వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును ఖండించకపోవడం బాధాకరమన్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో అలంకా ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ ఎంతకు తెగిస్తుందో, ఎంత లోతుకు దిగుతోందో కేజ్రీవాల్ అరెస్టుతో అర్థమవుతోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారం కోసం బీజేపీ ఎంతకు తెగిస్తుందో ఈ అరెస్టులతో అర్థమవుతోందన్నారు. మీడియాతో సహా అన్ని సంస్థలను గుప్పిట్లోకి తీసుకోవడం, పార్టీలను విభజించడం, సంస్థల నుంచి డబ్బులు వసూలు చేయటం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయటం వరకు చేసిన నియంతృత్వానికి అది సరిపోక ఇప్పుడు ముఖ్యమంత్రుల అరెస్టు వరకు వెళ్లిందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును ఖండించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కొత్త ఎలక్ట్రల్ బాండ్స్ స్కీము 2017 రాకముందు ఎవరైనా ఒక రాజకీయ పార్టీకి 20,000 రూపాయలకి మించి విరాళం ఇస్తే అది ఆ రాజకీయ పార్టీ తను తెలియపరచాలి. అట్లాగే ఒక కంపెనీ నుంచి కనుక, ఒక కార్పొరేట్ సంస్థ నుంచి కనుక విరాళం వెళ్ళేటట్టయితే వాళ్ళ వార్షిక నివేదికలో తప్పనిసరిగా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవేమీ అవసరం లేకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసేసి ఎవరు ఇచ్చారు, ఎవరు పుచ్చుకున్నారనేది తెలియకుండా రహస్యంగా ఉంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నాడు మోడీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కుట్ర కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది ఇదే పెద్ద కుట్ర, మోడీ కుట్ర. ఇది ఎన్నికల సమయంలో ఢిల్లీలో ప్రజా తీర్పును ఏదో రకంగా హైజాక్ చేయటం కోసం ఈరోజు దీన్ని జైలుకు పంపడానికి మేము సిపిఎం, ఇతర ప్రతిపక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశం దీని మీద ప్రతిఘటన చేస్తున్నది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ మోడీ ప్రభుత్వం పెట్టిన 95% కేసులు ప్రతిపక్షాల మీదనే పెట్టారు, కావాలని అణిచేదానికి చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నిటి కూడా సర్వనాశనం చేస్తున్నది. రూల్ ఆఫ్ లా ఇండియాలో ఉందా లేదనేటటువంటి సంశయం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా కలుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా మోడీ గారికి, ఇండియా కూటమితో ఆట, పులితో వేట మంచిది కాదు. మోడీ గారు, మీరు 2 సీట్లతో వచ్చారు. 1984లో మీకుంది భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు. ఇవాళ ఏదో రామాలయాన్ని అడ్డం పెట్టు, రాముడిని అడ్డం పెట్టు, లక్ష్మణుడి పేరు చెప్పుకుని మీరు వస్తున్నారు. ప్రజలు మీ పక్షాలు లేరు. ఇవాళ ఒక రూపంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలంట కోసమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. బీజేపీలో చేరితే వాళ్ళందరూ నీతివంతులు అయిపోతారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళందరూ అవినీతి పరులు అయిపోతారు. బీజేపీ మోడీ దగ్గర ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళటానికి ఆయుధాలు లేవు. అందుకే సిబిఐ, ఈడీ వాళ్ళ చేతిలో ఆయుధాలుగా మార్చుకుని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలను అణిచివేయటం కోసం పూనుకున్నారు. హిట్లర్ లాంటి వీళ్ళ బాబుల్ని మించినటువంటి నియంతలే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. ఆఫ్టర్ ఆల్ మోడీ, అమిత్ షాలకి ఆ స్థాయి ఏంటో తెలుసుకోవాలటం మంచిదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి చరిత్ర, భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి గొప్పతనం, భారత ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఈ ప్రపంచంలోనే ఇంకా ఏ దేశానికి లేనటువంటిది. అటువంటి దేశానికి ప్రధానమంత్రి అవ్వగానే కోతి కొబ్బరికాయ దొరికినటువంటి చందంగా ఉంది మోడీకి. ఈ మోడీ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రతిపక్షాలను గొంతు నొక్కడం, ప్రజాస్వామ్యాన్ని మంటగలపడం, రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేయడం చూస్తూ ఉంటే భవిష్యత్తులో మోడీ ఇది నీకు ఆఖరి రోజు అని చెప్పనేటువంటిది చెప్తాం. న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజల దశాబ్దాల కలైన ఇళ్ల రిజిస్ట్రేషన్ సాకారం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతాభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న నియోజకవర్గంలో స్థానిక 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్పేట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి, రాజా రమేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ న్యూ ఆర్ఆర్పేటలో పర్యటించడం జరిగిందని తెలిపారు.
ఎన్నో ఏళ్ల కళ అయిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. గతంలో బోండా ఉమా ఆర్ఆర్పేట ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని తెలిపారు. జగనన్న హయాంలో ఆర్ఆర్పేటను అభివృద్ధి పరిచామని తెలిపారు. కొంత మంచినీటి సమస్య ఉందని దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందించామని, అందుకే ప్రజలు మాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంచి మెజారిటీతో గెలవబోతున్నామని తెలిపారు. పట్టాలను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అట్లాగే ఏ చిన్న పనున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇది చాలా వరకు స్లమ్ ఏరియాస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో పూర్తిగా కూడా ఆధునీకరించడానికి చాలా వరకు ఇప్పటికే చేయడం జరిగింది. ఇంకా మిగతా కొంత డ్రైనేజీలు, చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా రేపు ఎన్నికల తర్వాత వాళ్ళందరికీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియపరచుకుంటూ, కొంత త్రాగునీరు మీద కొంత మనకు సమస్య ఉంది. వాటిని కూడా పైప్ లైన్స్ ఏదైనా లీకేజ్ ఉంటే వాటిని కొత్త పైప్ లైన్లు వేస్తానని కూడా చెప్తున్నాం. ఎందుకంటే మేము అభివృద్ధి చేసాం, అదేవిధంగా ప్రజలకి సంక్షేమాలు అందించాం, న్యాయం చేసాం. ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. గతంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏమీ చేయకుండా ఈరోజు ఎన్నికలకి మాకు ఓటేమని చెప్పొస్తున్నారు. వాళ్ళని ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కనీసం మీరు మా ఇంటికి రావద్దు, మీకు ఓటు వేసే పరిస్థితి లేదని ముఖం మీద చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా. ఏదేమైనా కానీ ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు, 57వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 57వ డివిజన్లో మన ఎల్లంపల్లి చిన్న పర్యటన జరుగుతుంది. జనాలు కూడా ముందుగా గేట్లు తీసి బయటకు వచ్చి మేము మీకేస్తామండి, మాకు వైఎస్ఆర్ పార్టీ వల్ల చాలా అభివృద్ధి జరిగిందని, రిజిస్ట్రేషన్ జరిగినాయని, ఇల్లు వచ్చినాయని చెప్పి సీనాన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు చేయని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని, రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కాలువలు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే సీనన్న గెలిచిన తర్వాత కూడా ఆ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి సమావేశంగా తెలియజేస్తున్నాం. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుపడిన ఘటన రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కుదిపేసిందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోన వీరభద్రరావుకు చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విశాఖకు కంటైనర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అతడి సోదరుడు కూడా ఆ పార్టీ నాయకుడేనని చెప్పారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసినా అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పురంధరేశ్వరిపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో మధ్య మేరులై పారుతూ ఉంది. అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ పోలీసు శాఖ, అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, సామాన్య ప్రజలకి అందేవి కదా. అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత? అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి. సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్ట్లు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది.
ఎస్బీడీ పేరుతో డూప్లికేట్ బీడీలను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారని, ఇవి ప్రాణాంతకమైనవని ఎస్బీడీ మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అబ్దుల్ లతీఫ్ తెలిపారు. తమ సరుకు తక్కువగా మార్కెట్లోకి వెళుతుండటంతో అనుమానం వచ్చి ఆరా తీగా అసలు విషయం బయటకు వచ్చిందని చెప్పారు. నగరంలోని వన్ టౌన్లో గల రథన్ సెంటర్ వద్ద ఉన్న తమ గొడౌన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్బీడీ కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సూపర్వైజర్ అబ్దుల్ లతీఫ్ మీడియాతో మాట్లాడారు. ఎస్బీడీలు మార్కెట్లో గత 60 ఏళ్లుగా ఎంతో పేరుగాంచినవని, అలాంటి కంపెనీ పేరుతో డూప్లికేట్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారని చెప్పారు. తమకు వచ్చిన అనుమానంతో మార్కెట్లోకి వెళ్లి ఆరా తీయగా సుమారుగా 200 దిండ్లు తమకు దొరికాయని చెప్పారు. డూప్లికేట్ బీడీల వల్ల ప్రజల ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుందని అన్నారు. అదేవిధంగా ఒరిజినల్ బీడీల ధర 530 రూపాయలు ఉండగా డూప్లికేట్ బీడీలు 200 రూపాయలకే మార్కెట్లో అమ్ముతున్నారని తెలిపారు. వరంగల్ నుంచి ఈ డూప్లికేట్ సరుకు వస్తున్నట్లు మాకు సమాచారం అందిందని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యం చెడిపోతుంది, మా కంపెనీ పేరు కొంచెం ఇది అవుతుంది, దానివల్ల బ్యాక్ నేమ్ వస్తూ ఉంది, మా కంపెనీ బీడీ బాగలేదు, ఇది తాగేసి ఇదనాల ఈ బీడీ తాగేదానికి జనాలు కొంచెం ఇది పడుతూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు. ఇది ఏమి ఎస్బీడీ బాగలేదు అని మా కంపెనీ తరపులో మేము వచ్చినాము, పంపించినాము. ఎందువల్ల మా కంప్లైంట్ వస్తుంది బీడీ ఏమని చూస్తే ఇది సార్ పరిస్థితి. మా బీడీ ఏమో కరెక్ట్గా ఉంది, ఈ మధ్యలో డూప్లికేట్ బీడీ వచ్చింది కాబట్టి మా వ్యాపారానికి దెబ్బతింటా ఉంది. మాది వచ్చి 530 రూపాయలు సార్ మేము అమ్మేది, ఇది వచ్చి 220 రూపాయలకు అమ్ముతున్నాం సార్. తీసుకొచ్చి 200 తీసి 20 రూపాయలు 220 రూపాయలకు అమ్ముతున్నాం సార్. ఎంత తేడా చూడండి సార్. ఇప్పుడు జనాలకు వాళ్ళు తెలీదు, ఏదో ఒకటి ఇచ్చేది తీసుకుని పుడుస్తున్నారు. ఈ వ్యాపారం చేసేవాళ్ళు, ఈ బీడీ తయారు చేసేవాళ్ళు వరంగల్ నుంచి వస్తారు. మా అడిగితే వరంగల్ నుంచి మాకు వస్తుంది, మేము ఆర్డర్ చెప్తే తెస్తాము, ఎవరు మీరు తెచ్చి అడిగితే వాళ్ళు ఎవరు రారు, మేము ఫోన్ చేస్తే వస్తుంది అన్నారు. ఫోన్ చేయమని చెప్తే మేము ఫోన్ చేసి ఇప్పుడు ఎత్తలే ఫోన్, వాళ్ళు రాలేదు, వస్తే చెప్తాము అని మాకు వాళ్ళు ఆన్సర్ ఇచ్చినారు సార్. మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కొత్తగా ఇచ్చారండి, ఒక 2 months 3 months అవుతుంది. ఇది ఇచ్చిన తర్వాత మేము కంపెనీకి ముందే చెప్పినాం డూప్లికేట్ ఉంది ఇలా మార్కెట్లో అని చెప్తే వారు కంపెనీ వాళ్ళని పంపించి దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు, అంటే ఇన్ని రోజులు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఏమీ చేయలేకపోయినారు. మాకు ఇచ్చిన తర్వాత మేము డూప్లికేట్ ఉందని చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసి కొంచెం అరికట్టడం జరిగింది. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే మీ అమ్మేవాళ్ళు తెలియక అమ్మేవాళ్ళు కూడా అమ్మకుండా ఉంటారనే ఉద్దేశంతో ఇది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎస్బీడీ డిస్ట్రిబ్యూటర్ ఓంకార్ ట్రేడర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న కూటమి పార్టీ అధినేతలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును పోతన వెంకట మహేష్ కు కేటాయించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీసీ నాయకుడైన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతన వెంకట మహేష్ కు కూటమి తరపున ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వన్ టౌన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కేసులు, ఇతర సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు పోతన మహేష్ అని అన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు పునరాలోచించి పోతన మహేష్ కు టికెట్ ఇచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడిన బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను ఎండగట్టడం కోసం ఈ బీసీ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగరంలో జరుగుతున్న విషయాలు, ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అనేది బీసీకి ఒక చోట కూడా సీటు కేటాయించకపోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీలను చిన్నచూపు చూడడం, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన బీసీ నాయకుడు ఆర్నిసాలు ఆ పార్టీని భుజాన్ని వేసుకుని కష్టపడడమే కాకుండా 8 సంవత్సరాలుగా ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని పట్టించుకోకపోవడము, ఇది ఎంతవరకు కరెక్టు? జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకుడికి మద్దతు తెలుపుతూ ఎవరికి ఈ సీటు కేటాయించినా బీసీలకే కేటాయించాలి, అది బీసీలే పోటీలో ఇక్కడ ఉండాలి తప్ప వేరే ఎవరు ఉండకూడదు. బీసీలని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే పట్టించుకోదో ఆ రాజకీయ పార్టీకి బీసీ తరఫున కన్ఫామ్గా గుణపాఠం తెలియజేస్తాం. అట్లానే వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాకి తీసుకుంటే కూటమిలో ఎక్కడా కూడా బీసీలకు ఇచ్చిన చరిత్ర కనబడట్లేదు. ప్రస్తుతానికి కన్ఫామ్గా కూటమిలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు స్థానం కల్పించాలి. బీసీలకి స్థానం కల్పిస్తే బీసీలుగా మేము అందరికీ మద్దతు తెలియజేస్తాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ మహోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజు తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్లను మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. తమ ఇళ్లకు వచ్చిన స్వామివార్లకు హారతులతో స్వాగతం పలికి పాన్పులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తిరుపతమ్మ తల్లిని మమ్మల్ని చల్లగా చూడాలని భక్తులు వేడుకున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.